హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మా దగ్గర ఉన్న ఈ డిఫరెంట్ బైక్స్ అండ్ ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ బైక్స్ యొక్క మైలేజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, హెచ్ఎఫ్ ప్లస్ బైక్ ఉంది, స్పెండర్ ప్లస్ బైక్ ఉంది అండ్ లాస్ట్ లో యాక్టివా స్కూటీ అయితే ఉంది. ఒకే కంపెనీ పెట్రోల్ అయితే తీసుకొచ్చినాం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఇది. సో ఈ పెట్రోల్ ని యూజ్ చేసి ఏ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది మేము టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మైలేజ్ టెస్టింగ్ ఏదైతే ఉందో గైస్, దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మైలేజ్ టెస్టర్ని అయితే తెప్పించినాము. దీంట్లో మొత్తం పెట్రోల్ అయితే నింపాం. ఒకవేళ మొత్తం పెట్రోల్ నింపుకుంటే ఉన్న వెహికల్స్ తో మొత్తం తిరగాలంటే దగ్గర 100 కిలోమీటర్ దాకా తిరగాల్సి వస్తుంది కావచ్చు నాకు తెలిసి. సో అందు గురించే దీంట్లో 200 ml అయితే పెట్రోల్ పోస్తాము. ఈ 200 ml అయిపోయేదాకా తిరిగి అదే ml తో మేమైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే వెహికల్కి మీరు చూసినట్లయితే కార్బొరేటర్కి ఇక్కడ కింద పెట్రోల్ పైప్ ఉంటుంది కదా, అది తీసేసి కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయేదాకా బండిని మేము స్టార్ట్ పెడతాము. మొత్తం పెట్రోల్ అయిపోయినాక ఆ తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న పెట్రోల్తో అయితే పోతాం. అప్పుడే మనకు క్లియర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో ఒకదాన్ని గెలిపియాలి ఒకదాన్ని గెలిపేద్దు అని చెప్పేసి మాకు ఏం లేదు. రా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్యురేట్గా మేము ముంగడ పెడతాము. సో ఏది గెలిస్తే అది విన్నర్ అని చెప్పేసి మీకైతే చెప్తాము. సో ఈ టెస్ట్ చేయకముందే ఫస్ట్ ఏ వెహికల్ గెలుస్తుందని అనుకుంటుర్రో కామెంట్ అయితే వేయర్రి. ఈ 3 వెహికల్స్కి సింపుల్గానే ఉంది, మనకు పైప్ బీకేసి నార్మల్గా పెట్టొచ్చు. కానీ వీని వెహికల్ ఏదైతే ఉందో ఆ స్కూటీ బాగా కాంప్లికేటెడ్. అది లావట్టాలి, సీటు కింద తిప్పాలి, రకరకాల టెక్నిక్లు ఉన్నాయి దానికి. అది అయినా స్టార్ట్ కాదు ఒక్కోసారి. సో దానికి కొద్ది ఇబ్బంది అవుతుంది కావచ్చు. అయినా సరే మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నిటి టెస్టింగ్ అయితే చేస్తున్నాము. చూద్దాం దేంట్లో ఎంత వస్తుంది మైలేజ్ టెస్ట్ ఏం కదా అని చెప్పేసి. ఆర్ యు ఎక్సైటెడ్? చలో ఫస్ట్ ఈ టెస్ట్ ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. కింద మీరు చూసినట్లయితే ఈ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హాఫ్. ఇక దీంట్లో ఉన్న ఫ్యూయల్ ని యూజ్ అయితే ఏమో మనం దీంట్లో పైప్ అయితే వీకేయాలి కింద. గొడ్డు తీసుకొచ్చినావా? నువ్వు ఒక పని చేయి, చెప్తారు సౌండ్ వస్తుంది. అది కాదు బర్రగా అని వరుతున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు పెట్రోల్ పైప్ పెట్టేది ఒకటి కనిపిస్తుంది కదా, దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. అరే వట్రా బరాబర్ 200 ml పోద్దాం. తక్కువ కావద్దు ఎక్కువ. ఫస్ట్ పెట్రోల్ బంద్ చేయి, ఆఫ్లే ఉన్నది. ఓకే 200 ml అవసరం, 100 ml సరిపోతుంది కదా. వచ్చేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, బరాబర్ 200 ml అవుతున్నది. సో ఇప్పుడు ఇదే 200 ml ఏదైతుందో మనం ఆ పెట్రోల్ తోని ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఆ తర్వాత డిఫరెంట్ ఏంటండి బాధ ఏంద్రా గోల్కేజ్ ఇది నాకు ఎక్కుతుంది అంటున్నా. ఇది నాకు కాదు, బండి పెట్టాలి. ఇగో డీజిల్ లెక్క కనబడుతుందా? సేమ్ అట్లే ఉంది కదా శూన్యకి. సో క్యాబ్ పెట్టేసాయి. ఇప్పుడు ఈ పైప్ ని మనం బుల్లెట్ కనెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ట్యాంకులో ఉన్న పెట్రోల్ కాకుండా దీంట్లో ఉన్న పెట్రోల్ యూజ్ చేసుకుంటుంది. అది ఇది కనెక్ట్ చేసే ముందు మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే కార్బొరేటర్లో కొంత పెట్రోల్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్తో కూడా వెహికల్ పోతుంది. ఫస్ట్ దాంట్లో ఉన్న పెట్రోల్ అంతా మొత్తం ముడగొట్టాలి. చూసి ఇదంతా కార్బొరేటర్ల పెట్రోల్. అయిపోయింది, లాస్ట్ దాకా అయితే వస్తుంది. సో చూసిరు కదా గాయస్, కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయింది. స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు ఏదిరా మొత్తం స్టార్ట్ అయితే లేదు, కొత్తలేదు. అదే డబ్బన్ కొట్టు. ఏ డబ్బన్? బ్యాటరీ దాన్న గట్టి కొట్టు. అయ్యో గుడపరని కొట్టును. అయ్యో చరచరా అంటుందిరా. అదే మరి గట్టి కొట్టు అన్న. ఏమైతే బండి చంపుతాన్ని గట్టిగా తావరా. ఒకటే కిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది, బటన్ కూడా మానే ఉంది. మీరు చూడవచ్చు. మళ్ళీ బటన్ ఆఫ్ చేసి ఇట్లా చేస్తారు అనుకుంటారు, బటన్ కూడా మానే ఉన్నది. స్టార్ట్ అయ్యేది ఉంటే స్టార్ట్ కావాలి. సో కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ ఏదైతే ఉందో
అది మొత్తం స్వాహ. సో ఇప్పుడే ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ఈ గేజ్ అయితే పెట్టిద్దాం ఇక. ఫస్ట్ దండేరు దండేరు ఫస్ట్ దండేదాం. నాకారా ఇది పెట్టరా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పెట్రోల్ని ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే సర్రం ఉరుకుతుంది. చక్ పోయిందా? ఇప్పుడు స్టార్ట్ కావాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకో సెట్గా బర్రే వేరే బండి ఎక్కువ. మన జర్నీ అయితే గాయస్ స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. దీంట్లో ఫస్ట్ 200 ml పోసినాం కదా మనము. పైప్ ఆన్ చేయగానే ఓన్లీ పైప్ల నుంచి కార్బొరేటర్ దాకానే దగ్గర దగ్గర 50 ml దాకా ఎందుకు వస్తుందిరా ఈప్లా. ఇప్పటికి 400 మీటర్లు వచ్చినాం. పోతూనే ఉండు అయిపోయేదాకా. మనకు అక్యురేట్ గా ఇది ఎన్ని కిలోమీటర్లు పోయిందో తెలుసుకోనికి ఏం చేస్తున్నాము అంటే మన దగ్గర ఒక యాప్ అయితే ఉంది మచ్చగాన్ ఫోన్ లా. ఇదే యాప్ ని యూజ్ చేస్తున్నాం. మనం ఇంకా 4 సార్లు పోవాలి. ఎంత మెట్రాగా పోతాంటావా? 6-7 కిలోమీటర్లు పోతుంది. ఇంకెక్కువ పోతుంది నాకు తెలిసి. 6 కిలోమీటర్లా? ఏమో నమ్మకం లేదు దొరా. 6 కిలోమీటర్లు పోతుందట. చూద్దాం ఎందాక పోతు. సర్ర ఉరుకుతూనే ఉన్నది కిందికి. బుల్లెట్ తాగుతుంది రక్తం తాగినట్టు. నాకు తెలిసి 5, 6 పోతుంది గంతే. అదే హైయెస్ట్. టూ కిలోమీటర్స్ కంప్లీటెడ్. 2 మొత్తం గుంజింది లోపలికి. సాంకట ఎక్కువైంది కిందికి. 2.7 కిలోమీటర్స్ వచ్చింది. .5 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ప్రజెంట్. ఎంత? 3.5 కిలోమీటర్స్ వచ్చినాం. మెలవన్ అయిపోయింది. మెలవమన్ డబ్బలది మొత్తం అయిపోయిందిరా. డబ్బలది మొత్తం అయిపోయింది. ఓన్లీ పైపులే ఉన్నది మెలవని. మేము అనే అయిపోతాం. మీరు లిస్ట్ పెట్టిపోతారు మళ్ళా. ఎంతైంది? 5 కిలోమీటర్స్ అయింది. 5 కార్బోరేటర్ ఉన్న పెట్రోల్ కూడా అయిపోవాలి. అది కూడా మీదేగా. పోనీ ఎందాకొద్దో చూద్దాం. పైప్ అది కూడా పోయింది. కార్బోరేటర్ అయిపోయి ఓన్లీ కార్బోరేటర్. పోనీ బాబాయ్ నీ దాంట్లో అయిపోలే. 6 కిలోమీటర్స్ కంప్లీటెడ్. నేను చెప్పలేదా 9, 6 అన్నా 8 అన్నా ఇస్తా అని. అయిపోయింది. దగ్గర పడ్డది. పోయి ఎంత దూరం బా దూరం బా మాక్సిమం పోయి. మొత్తం ఫుల్లీ గిలగిలా కొట్టుకుంటుంది. ఇది కార్బోరేటర్ ఉన్న అంతనే పోతుంది. పోయి బాబాయ్ పోయి. మహేష్మతి ఊపిరి పీల్చుకో. ఆ పటాకులు అయిపోయింది.
బరాబర్ గాయస్ ఇక్కడికైతే దీంట్లో ఉన్న పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం రా మచ్చా? 6.5 రైట్ క్లోజ్ అయ్యి స్క్రీన్ షాట్ తీసి పెట్టు. ఎన్ని? 6.5. 6.5. మనం దీంట్లో పోసిన 200 ml పెట్రోల్కి గాను మనం 6.5 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. 6.5 into 4 బాబాయ్ 4 3 32.5. 5 కదా. 6.4 into 5 32 కిలోమీటర్లు అయితే గాయస్ ఇస్తుంది మన బుల్లెట్ బండి. మైలేజ్ వచ్చేసి మస్తు ఎక్కువ 32 అంటే చాలా తక్కువ కావచ్చు నాకు తెలిసి. రక్తం తాగినట్టు తాగుతుంది. సో ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ దాకా టోటల్ ఎంత వచ్చిందంటే 32 కిలోమీటర్ల డిస్టెన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏ బైక్ని టెస్ట్ చేయబోతున్నాము అంటే హెచ్ఎఫ్ డిలక్స్ బైక్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాము. నా బండిలో ఆల్రెడీ ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ ఉన్నది. అదే పెట్రోల్ దీంట్లో పోద్దాం ఇక, అంటే దీంట్లో పోసుకుందాం మైలేజ్ టెస్టర్ దాంట్లో. సేమ్ ఇండియన్ ఆయిల్లే మళ్ళీ 200 ml పెట్రోల్ అయితే దీంట్లో నింపినాము. ఇప్పుడు హెచ్ఎఫ్ డిలక్స్ బండితో అయితే చేయబోతున్నాం ఈ టెస్టింగ్. దానికంటే ముందు ఇంట్లో ఉన్న పెట్రోల్ ఏదైతే ఉందో పైప్ తీసేసి కార్బొరేటర్ ఉన్నదని తొడగొట్టాలి. పెట్రోల్ పైప్ దిగే బాబాయ్ బండిది కూడా ఇక పెట్రోల్ పైప్ అయితే గాయస్ వీక్ వేసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే స్టార్ట్ చేసి కార్బొరేటర్ ఉన్న పెట్రోల్ మొత్తం మొడగొడుతున్నాం. దింపియా ఓకే. బాబాయ్ బండ్లోది పెట్రోల్ కూడా అంటే బండ్లేది కాదు కార్బొరేటర్ పెట్రోల్ మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం దాన్ని కనెక్ట్ చేయాలి మచ్చా. బాబాయ్ బండి అయితే గాయస్ రెడీ అయితే అయింది. పెట్రోల్ చాలు వేస్తున్నాం చూడవచ్చు. మేము కట్టిన 200 ml పెట్రోల్ నుంచి వెళ్ళి కిందికి అయితే పోతుంది. గో వెంట్ గాన్. ఇప్పుడు బాబాయ్ గాని బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాబాయ్ గాని బండి కంపేరిటివ్లీ రాయల్ ఎన్ఫీల్డ్ కంటే కొద్దిగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. నాకు తెలిసిన RX అంటే 10 ఇస్తుంది వారా 10 ఇస్తుంది కావచ్చు. నాకు తెలిసి అది కూడా ఇస్తుంది. ఇస్తాదిరా మరి ఏమనుకుంటున్నావు? బాగా తిరగాలి అవిటికి. వీని బండికి తాజ్ గాని బండికి వాడిని ఇయ్యి నాకడ తక్కువ ఇస్తుంది. అంది దాన్ని తెలుస్తుంది కదా టెస్ట్ చేస్తే ఎక్కువ ఇస్తుంది తక్కువ ఇస్తా అనేది. వాడిని ఇస్తే 40 ఇస్తుంది కావచ్చు. ఒరే ఇది కొడతనే లేదురా. బుల్లెట్ ఒక్కడేసారి సర్రన వేయింది కిందికి పోతనే లేదు. 50 కిలోమీటర్ అయితే అంత బర్రెనా మరి గుంజదా. నాకు తెలిసి ఇదే 10 అనుకున్నాం కదా, 10 ఇయ్యది 7 8 ఇస్తుంది కావచ్చు అంతే. చూడు ఇంకా లెట్స్ సీ. ఇప్పుడు ఎంత అయిందిరా? 5.6. 5.6 8 9 అని ఇస్తుంది. 10 కంటే తక్కువనే ఇస్తుంది చూడు. కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 6 kilometers completed. ఇంకా 3 ఆరామ్సే పోతుంది. ఇంకా మత్తు ఉందిలా బాబాయ్. యో ఫస్ట్ చెప్తున్నా, ఎవరి బండి ఎక్కువ మైలేజ్ ఇస్తా వాళ్ళు దావత్ ఇవ్వాలి. బాబాయ్ మీరే బాబాయ్ ఇవాళ మురిసేటోళ్ళు ఇప్పుడు ఏడుతున్నా. kilometers completed. kilometers completed. బాబాయ్
దావత్ నువ్వు వేయాలి. బాబాయ్ బండి జిందాబాద్ జిందాబాద్. బాబాయ్ బండి జిందాబాద్ జిందాబాద్. బాబాయ్ బండి జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. టెస్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే ఎటైనా వేనామనుకో ఎవరినైతే ఎక్కువ మైలేజ్ ఇస్తుందో అదే బండి వాడతాం ఇక. జిందాబాద్ జిందాబాద్. నేను తెలిసి గ్యారేజ్ దాకా అవుతాయి కావచ్చు అంతే. 9 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. 9. ఏదేమైనా బాబాయ్ బండి మైలేజ్ అయితే సూపర్ ఇస్తుంది. నెక్స్ట్ 2 చెక్ చేసినాక ఏది బెటరో అనేది ఇక క్లారిఫికేషన్. మచ్చగా హైదరాబాద్ దాకా పోతుందా? పోరే ఇంకా మత్తు ఉంది రాలేదు. ఇంకా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అయ్యేటట్టున్నది. అయిపోతుంది అరే. ఈ ట్యాంక్ లో అయిపోయింది. పైపులు ఉన్నది ముత్తుకన్నగా అంతే. సక్సెస్ఫుల్లీ 10 కిలోమీటర్ కంప్లీటెడ్. 10 50 కిలోమీటర్లు ఇస్తుంది. 50. బాబాయ్ జిట్టు అయినట్టే నీ బండికి. అయిపోయింది బండి పనిగా. మొత్తం కంప్లీట్ ఆగిపోయాక పోవాలి. పోతా పోతా అయిపోయాక పోతా. పోయి అయిపోయింది. స్క్రీన్ షాట్ది ఎంత పోయిందిరా? 11.5 కిలోమీటర్స్ అంటే 65 పోయింది అన్నట్టు దగ్గర దగ్గర. 11.5 కిలోమీటర్స్ అయితే గాయస్ పోయింది మంది బాబాయ్ గాంది. 11.5 ఇంటూ 5 57.5 కిలోమీటర్లు అయితే ఇస్తుంది బాబాయ్ గాంది మైలేజ్ వచ్చేసి. నా బండి 32 కదా, డబల్ వాచా 32 57. డబల్ కాదు, ఆల్మోస్ట్ డబల్ అనుకో. సో 57 కిలోమీటర్లు అయితే ఇస్తుంది. ఇప్పటికీ మేము 2 బండ్లు టెస్ట్ చేసినాం. 2 బండ్ల మైలేజ్ వచ్చేసి ఇదే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే స్పెండర్ బైక్ అయితే టెస్ట్ చేద్దాం. పోమా 62 ఇచ్చే 50 అన్నావు నువ్వు. అప్పుడు 62 ఇచ్చేది సర్వీసింగ్ క్లెయిమ్ చేయాలి ఏడాది. అందుకని తక్కువ 57.5 కిలోమీటర్స్. చలో ఇప్పుడు వచ్చేసి గాయస్ మచ్చగాని బండి అయితే టెస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఇదెంత మైలేజ్ ఇస్తుంది ఏం కథ అని చెప్పేసి. దీంతో పాటుగా స్కూటీ కూడా వస్తుంది. ఎక్కడైతే అయిపోతుందో అక్కడ నుంచి స్కూటీ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏది ఇదా చూద్దాం. వీని 57.2 ఇచ్చింది కదా. ఇప్పుడు వీని ఎంత ఇస్తుందో చూడాలి. ఫస్ట్ కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ మొత్తం ఉడకూడదాం. సో ఇప్పుడు వచ్చేసి బైక్ స్టార్ట్ చేసి పెట్రోల్ అంతా ఉడకూడదాం. అంతా ఏం కొట్టలే. బరాబర్ అయిపోయింది. ఇప్పుడు కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ మొత్తం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో 200 ml పోసుకొని కనెక్ట్ చేసుకొని పోదాం. పెట్రోల్ 200 ml వచ్చేసి గాయస్ ఇక మీరు ఇక్కడ చూడొచ్చు బరాబర్ అయితే పోసినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని అయితే బైక్కి కనెక్ట్ చేసుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Kilometer completed. మచ్చాడు 60 ఇస్తా అన్నాడు, 60 70 అన్నాడు. నా తెలిసి అంతా ఉంచినట్లే, తక్కువ ఇష్టట్టు. ఎన్ని కిలోమీటర్లు అయింది ఇప్పటికి? 4
4 కిలోమీటర్స్ అయింది, అయిపోయింది, పెట్రోల్ దగ్గర పడేది. దావత్ బాబాయ్ వేయాలి ఇక. Five kilometers completed. నా బండి అంతనే ఇస్తుంది, ఇది కూడా బుల్లెట్ అంతనే. నీదేడా అయిపోయింది, ఇది కట్రాక కూడా పోదు. అయ్యో ఎంత కొట్టినా చావని పాము విని బండి వెళ్ళే పోతుంది. మళ్ళాయో కొడతలేవు, రేస్ ఇస్తే పోతుంది. అది రేసిస్తే ఆనే అయిపోతుందిరా, మెల్ల రేసిస్తే పోతుంది. సెకండ్ గేర్ అనే ఉన్నది, మళ్ళీ పోతుంది. ఇది హాఫ్ మినిట్ వేసింది, మళ్ళీ పోతుంది. ఉనికిస్తుంది బండి నాది. హాఫ్ కాలేదు, హాఫ్ అయ్యాక పోతా, ముందే చెప్పిన. అబ్బో కథ అయిపోయిందిరా, సైడ్కి రాలి. ఎంతరా మచ్చా, ఎంతరా స్క్రీన్ షాట్ అది. మచ్చగాని బండి వచ్చేసి గాయస్ 7.68 కిలోమీటర్స్ అయితే పోయింది. 7.68 ఇంటూ 5 38.4 కిలోమీటర్, మస్తు తక్కువ. ఏదే 2 ఎన్ఫీల్డ్ అన్నట్టు వాడు అన్నట్టు. నిజంగా ఒకటి వచ్చేసి నాది, ఒకటి ఇది. మస్తు తక్కువ ఇస్తుంది మైలేజ్, అన్నిటికంటే ఎక్కువ బాబాయ్ గాని బండి ఇస్తుంది. బాబాయ్ గాని బండి వాడాలి అన్నిటికీ. ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి గాయస్ ఏ బండి వాడబోతున్నాము అంటే స్కూటీ తాజ్గా అయితే చూద్దాం, ఆ స్కూటీ ఎంత మైలేజ్ ఇస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఈ బైక్ది కొద్దిగా ఈ స్కూటీది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. బైక్లో ఎట్లా ఒక పైప్ పీకినామా పైప్ పెట్టినామా ఉంటుంది, కానీ ఇది అట్లా కాదు. దీనికి ఎయిర్ పైపు, ఆ పైప్ ఈ పైప్ కూడా చాలా కథలు ఉంటాయి. ఇప్పుడు ఆ పైప్ల లింక్లన్నీ కూడా అంత తిప్పాలి ఇప్పుడు సెటప్. ఎంత ట్రై చేసినా కానీ రాలేదు. బాబాయ్ గారు ఒక్కసారి దీన్ని అటు ఇటు అని మీది గుంజిండు, మొత్తం బుర్రకే ఊసి వచ్చింది. దగ్గర గంట సేపటి నుంచి దండలాడుతున్నాం. మా చేలు ఎట్లయినా మీరు చూడరేమో, మా పాయింట్ కూడా ఎట్లయిందో, మొత్తం ఆగమాగమైంది స్కూటీ అంతా. అప్పుడు ఇది వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకో బాబాయ్, అయినట్టు లేకుండా లేదు. ఇక పెట్రోల్ స్టార్ట్ అయ్యారు. పెట్రోల్ స్టార్ట్ అయ్యా ఫస్ట్. ఈ పెట్రోల్ ట్యాంక్లో వీన్ దాంట్లో ఎంత అయితే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ అంతా తీసేసినాం, A to Z మొత్తం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీంట్లో 200 ml పెట్రోల్ ఉంది కదా, ఈ పెట్రోల్ని ట్యాంక్లో పోతున్నాము. సో ఆ ట్యాంక్లోకి ఏం చేయాలి, దీంట్లో మనకి ఇంజన్లో పోతే స్టార్ట్ అవుతుంది. బండి అయిపోయాక పోదాం, బండి అయిపోగానే దీంట్లో పెట్రోల్ అయిపోయినట్టుగా. ఇది ఒక సింపుల్ టెక్నిక్. పైప్ పెడితే బండి స్టార్ట్ అయితే లేదు, సో దాంట్లోనే పోతున్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు బరాబర్ 200 ml పెట్రోల్ని మనం పైప్ ద్వారా లోపలికి అయితే పంపిస్తున్నాం. పైప్ పెట్టు. పెట్రోల్ ట్యాంక్ ఎంటీ, డ్రై ఉంది, మొత్తం డ్రై. పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు ట్యాంక్లో అయితే పోసినాం. అదే పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది, అదే పెట్రోల్తో ఇప్పుడు మూవ్ అవుతుంది. కమా ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంది అంటే ఇది స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదా అనేది టాస్క్. ఒకటేసారి ఇట్లా రేస్ ఇచ్చిన స్టార్ట్ అయింది, మొత్తం ఫాస్ట్ ఉంది. చాలా ఇప్పుడు ఇదే పెట్రోల్తో పోవాలి. ఇక సక్సెస్ఫుల్లీ 4 కిలోమీటర్ కంప్లీటెడ్. ఎంత 4 కిలోమీటర్ అయిందారా? నాకు తెలిసి అందరికంటే ఎక్కిస్తుందేమో అనిపిస్తుంది.
వచ్చిందిరా స్వాహా ఆవురా ఆవురా అని నెత్తి కొట్టుకుంటున్నా అవుతాడేమ్రా ఇయో బరాబర్ స్టార్ట్ ఆఫీ అది ఇయో స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎంత ట్రై చేసినా సరే మీరు చూడొచ్చు స్టార్ట్ అవుతలేదు అయింది ఎక్కువ స్టార్ట్ అయిందిరా అయిపోయింది ఆడ స్టార్ట్ అయింది ఆడికి మళ్ళీకి వచ్చి మళ్ళీ అయిపోయింది ఇప్పుడైతే అయితే లేదు పోతలేదు స్టార్ట్ అవుతుంది కానీ అయిపోతుంది ఎంత ఎంతమైందిరా ఎంత 7.7 7.7 ఇంటూ 5 గింత కిట్నేవింది 38.5 ఏమో కొత్తదిగా కాదు ఇది కొత్తదిగా మేబీ ఇంతే ఇస్తుంది కావచ్చు మరి 38 కాడ కొద్దిగా అటు ఇటు అనుకున్నా కానీ 40 అనుకోర్రి 40 అయినా కానీ దీని హిసాబ్సే తక్కువనే ఇది నాకు తెలిసి సర్వీసింగ్ అయినా కొద్ది ఇస్తుందా ఏందనేది మనకు తెలియదు ఇంకా డబల్ తక్కువ ఇది మనం బై చేసి అయినా సరే దగ్గర ఇంత 6 నెలలు అవుతుంది ఇంక ఎక్కువ అవుతుంది కదా దగ్గర 6 నెలలు అయితే అవుతుంది గాయస్ ఇప్పుడు మొత్తానికి ఈ లెవెల్లో అయితే పనిచేస్తుంది 40 కిలోమీటర్ ఇస్తుంది ఫస్ట్ నా బండి 32 ఇచ్చింది 32 కదా నాది 32 చెప్పరా ఒకసారి అన్ని బండ్లే చెప్పి ఏది గెలిచింది ఏం కదా అని చెప్పేసి ఏది నిలిచబెట్టేసే బండిని రారే ఇటు సీనరీ మస్తుందా మొత్తం స్క్రీన్ షాట్లు అన్ని మచ్చగాందాడు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తాడు ఇక తాజ్ గాన్ బైక్ వచ్చేసి స్కూటీ వచ్చేసి 38.5 అంటే 40 అనుకోర్రి నెక్స్ట్ నాదెంత 6.53 ఇంటూ 4 5 కదా అది 32 కిలోమీటర్లు అయితే ఇచ్చింది బుల్లెట్ అంతే అంతకంటే ఎక్కువ అది నెక్స్ట్ బాబాయ్ 11.5 ఇంటూ 5 57.5 కిలోమీటర్స్ నీది 7.7 ఇంటూ 5 మచ్చగాని 38 అంటే నాది కొద్దిగా తక్కువ అన్నిటికంటే బుల్లెట్ అండ్ స్పెండరు యాక్టివా వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చినాయి 40 యావరేజ్ ఇచ్చినాయి సో వీంది వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ 57 ఆరా 57 వాజా సో నేను ఆల్రెడీ చెప్పినా కదా స్టార్టింగ్ నా వీడియోలోనే ఎవరినైతే అన్నిటికంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందో వాడు వచ్చేసి దావత్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు అందరికి బాబాయ్ దావత్ ఇస్తాడు నవరాత్రులు అయిపోయాక నాన్ వెజ్ ఏం కుకింగ్ అయితే వేయము అది అయిపోయిన తర్వాత నేను ఏదో ఒకటి మంచిగా తెచ్చుకొని కుకింగ్ చేసుకొని పెద్ద దావత్ లెక్క ప్లాన్ అయితే చేస్తాం ఏడవక్తిరా నేను పెట్టుకోరా ఆల్రెడీ 2 కోళ్ళు వచ్చేటివి ఉన్నాయి 3 కిలోల కోళ్ళు 2 అంతేకాకుండా ఇక బాబాయ్ థమ్స్అప్ దయదలిచి థమ్స్అప్ స్ప్రైట్ తెప్పిస్తే ఓకే సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు మా దగ్గర ఉన్న బైక్లు అన్నిటి మైలేజ్ టెస్ట్ అయితే మైలేజ్ టెస్ట్లో విన్నర్ ఏది అంటే హెచ్ఆర్ డిలక్స్ అయితే గెలిచింది అన్నిటికంటే తక్కువ బుల్లెట్ అయితే ఇస్తుంది ఇది మాకు తెలుసు ఆల్రెడీ బుల్లెట్ నాకు తెలిసి 35 ఇస్తుందేమో అనుకున్నా కానీ మరి ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ వచ్చిందని అమ్మేయాలి ఫోన్ వేయించిందా సర్వీసింగ్ అన్నేమో కానీ కిట్టు అయితే మరి ఘోరం అలా 70 నా బండి 70 అన్నాడు సో ఇది ఈరోజు వీడియో గాయస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్